నెక్స్ట్ ఫ్యాషన్ షో బై తెలుగు కళా సమితి బెరెన్. అందరికీ నమస్కారం. నవరాత్రి శుభాకాంక్షలు. చీర కట్టి చూడు బొట్టు పెట్టి చూడు అన్నారు పెద్దలు. అందమైన చీర కట్టి నుదుటి పొట్టు పెడితే తెలుగుతనం ఉట్టి పడుతుంది కదండి. అందుకే when grace and elegance shook hands, the saree was born. And if beauty was a garment, it would be only a saree, the 6 yards. In Indian culture, the dignity and respect of a woman lies in this graceful saree. It is not just a piece of cloth, but speaks volumes of women's inner strength and honor. Saree was born right from an epic culture when Draupadi's dignity and respect was saved with this 6 yards of graceful saree, and it has journeyed till the modern era, still standing undisturbed and majestic. A saree can be draped in 100 ways and tells you 100 stories behind its birth. Good evening, ladies and gentlemen. I'm Nalini Reddy, an English lecturer, and I'm absolutely honored to host this wonderful display of culture and tradition, which is not led by designers, but from women who came together to tell you the story of the unique saree. The show's purpose is to preserve our culture and to keep alive our tradition and to recognize the resplendent creativity of our Indian weavers, their hard work, and to support them in every way we can. Now, let's welcome each participant and hear the wonderful story of this saree. Thank you.
నడక బంగారు గని వంటి తవ్వితే బయటపడ్డ సజీవి శిల్పం తన చిరునవ్వే తనకి ఎప్పటికీ తరగని మెరిసే అందం. మకుటం లేని మహారాణి కంచుపట్టు చీరలో మన ముందుకు వచ్చారు శ్రీ లక్ష్మీ దీపక్ గారు. పెళ్లిపట్టు చీరలు అనగానే మనందరికీ గుర్తు వచ్చేది కంచిపట్టు. ఈ కంచిపట్టు చీరలకి చాలా చరిత్ర ఉంది. దీనిలోను ఉపయోగించే పట్టుదారులు బంగారం వెండి వేలు వేయించి వేస్తారు. లక్ష్మి గారు కట్టుకున్న చీరంతా చక్కటి పువ్వులతో జంతువుల బొమ్మలతో నిశితంగా నేశారు. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది విరులు తేనె చునుకై అంటూ పోచంపల్లి చీరలో మన ముందుకు వచ్చారు వందనమైన నడకతో వందనంగా వందనా గారు. Pochampalli Ikkat is made in Bhutan, Yadadiri, Telangana. Intricate geometrical patterns penetrate into saris and dress materials. Air India Airlines cabin and crew wore the specially designed Pochampalli silk saris to represent Indian culture across the world. మధురం, ఆలోచనల అనంతం, వ్యక్తిత్వం కడిగిన ముత్యం. తన ముగ్ధ మనోహరమైన నయనాలతో చెరగని చిరునవ్వుతో ఎంతో హుందాగా మంగళమైన మంగళగిరి చీరలో మన ముందుకు వచ్చారు ఆశారాజ్ గారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఈ చీర తయారవుతుంది. దిస్ ఫ్యాబ్రిక్ is made by weaving the picklooms from combed yarn by warp and woof interlacing. Then it is dyed in various Mangalgiri sarees. Mangalgiri sarees are known for the unique varieties with zari borders. నెమలికి నేర్పిన నడకలివే అంటూ నెమలి నడకలతో జేజమ్మ లాంటి రాజసంతో బాపు కథానాయిక హుందాతనంతో మన ముందుకు వచ్చారు రఘు పద్మజ గారు పోచంపల్లి చీరలో. Pochampalli Ikkat saree is made in Bhutan, Pochampalli in Yadadri, Bhuvanagara district. They have geometrical patterns in Ikkat style of dyeing. These intricate geometrical patterns find their way into sarees and dress materials. ఉషోదయంలోని అరుణ కిరణాలు లాంటి సొగసైన సుందరి వందనంతో మంగళగిరి చీరలో మన ముందుకు వచ్చారు అరుణ గారు. షీ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్ అండ్ పర్ఫెక్షన్ అండ్ హ్యాస్ అ రెడిష్ గ్లో ఆఫ్ ద రైజింగ్ సన్.
వారికి హుందాతనం తెస్తాయి. ఈ చీర పత్తి గింజల నుండి దారం తయారు చేసి ఆ దారాన్ని ఎండబెట్టి మగ్గం మీద నేస్తారు. కాబట్టి ఈ చేనేత వస్త్రం పర్యావరణానికి కూడా నేస్తమే. దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ పదాలకి అందని సౌందర్యం సత్యభామ ఎప్పుడూ నవ్వుతూ ఉండే సీమా గారు లినెన్ పట్టుతో మన ముందుకొచ్చారు. ఫ్లేక్ గింజల నుండి తయారు చేస్తారు. 4000 సంవత్సరాల పూర్వం నుండే లినన్ వస్త్రాలను చేసి వాడటం మొదలుపెట్టారు. భారతీయులు కూడా బ్రిటిష్ వారి కాలంలో నుండి లినన్ వస్త్రాలు వాడటం మొదలుపెట్టారు. చందమామలా ఉంది ఆమె అందం, కనిపించని ఆమె అదరం. ఆ దేవదేవుడే పంపాడేమో ఈ దేవరాణిని. ఆ ఒక్క నవ్వు చాలు అందరినీ కట్టిపడేయడానికి. 20 సంవత్సరాల వివాహ వార్షికోత్సవంలో సందర్భంగా తన తల్లిగారిచ్చిన గద్వాల్ చీర ఇప్పటికీ పదిలంగా దాచుకుని మన ముందుకు వచ్చారు సుష్మిత గారు. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ఆ స్వామివారికి గద్వాల్ చీరతోనే అలంకరిస్తారు. Dear ladies and gentlemen, that was wonderful, isn't it? And that was a long journey of this 6 yards embodying dignity, respect and culture. Thank you TKS committee for giving him an opportunity to stage this show. Thank you Zoom coordinators for your amazing job and making it happen. Thank you lovely ladies for your cooperation and participation and for adding charm and grace. Nalini garu, it was really wonderful. నళిని గారు, లత గారు మరో ప్రపంచానికి తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. కొరియోగ్రాఫర్, నరేటర్, ఆర్గనైజర్ ఆఫ్ ఫ్యాషన్ షో నళిని గారు. నిజంగానే ఇట్ వాజ్ వండర్ఫుల్. పార్టిసిపెంట్స్ పద్మ గారు, ఆశారాజ్, ఆశా మురళి, సీమ, శ్రీలక్ష్మి, సుష్మిత, వందన, అరుణ, శ్రీవాణి, లావణ్య, మీ అందరికీ అభినందనలు. మరొక్కసారి లత గారికి, స్వాతి గారికి, నళిని గారికి ధన్యవాదాలు. చాలా చాలా బాగా చేశారు. తెలుగు కళా సమితి అంటే ఆ పేరులోనే మీరు రకరకాల కళలని చూపించి మమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకొని వెళ్ళారు. ప్రజ్ఞ, మీరు బాగా చెప్పారమ్మా. కళా సమితి అంటే అన్ని కళలను ఒకే దగ్గర తీసుకొచ్చినట్టుంది. చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నది ఈరోజు. వీళ్ళు నళిని గారు, లత గారు, శివ గారు, అసలు వాళ్ళ అమేజింగ్ ఎఫర్ట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. శివ గారు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నా పేరు వింధ్య. చెప్పండి. ఇది అంటే అంత ఈజీ కాదు. లైక్ అంటే
వాళ్ళు రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ బ్యాక్గ్రౌండ్ నళిని గారు మాట్లాడింది అంటే, ఏ హీరోయిన్ అయినా ఫేమస్ కావాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్. సో ఎలా వాళ్ళంత ఫేమస్ అవడం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నళిని గారు అంటే ఒక లెవెల్ కి తీసుకెళ్ళింది. దానికి తోడు ఈ లేడీస్ అంతా ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చీర కట్టుతోటి వస్తుంటే, నేను ఇప్పుడు ఇండియా వెళ్ళిపోయి నేను షాపింగ్ చేసుకొని మళ్ళీ రావాలనిపిస్తుంది కోవిడ్ లో కూడా. సో అంటే లిటరల్లీ ఇట్స్ డిఫరెంట్ ఐడియా, ఇట్స్ డిఫరెంట్ ఐడియా. దానికి తోడు మ్యూజిక్, లైట్ మ్యూజిక్ లో నళిని గారి వాయిస్ వచ్చేసేసి ఇట్స్ ఎలిగెంట్. ఇంకా నేను అంటే మాటలో చెప్పలేను, అంత బాగా తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం తీసుకొని లైక్ అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇలా చేయడం కూడా ఇట్స్ న్యూ ఐడియా. యాక్చువల్లీ ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడు అనుకోలేదు ఇలా డిఫరెంట్ సారీస్ లో ఇలా న్యూ తీసుకురావాలని. బట్ ఇట్స్ అ గ్రేట్. we are honored to invite you as a part of TASA Batukama celebrations. Thank you so much, sir. Thank you very much అండి. శివ గారు, మీరు ఇక్కడ చూసారండి, ఒక విషయం అబ్జర్వ్ చేశారండి. నేనేమో అన్ని ప్రోగ్రామ్ బాగా జరిగిందని చెప్పేసి అంటున్నాను, వాళ్ళేమో చీరల గురించి మాట్లాడుతున్నారండి. అంతే కదండి. లేడీస్ మెజారిటీ అక్కడికి వెళ్ళిపోతుంది. అది మీకు తెలియదు ఏనన్నా అంటే, నళిని గారు ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లారు. నళిని గారు ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్ళింది ఆ వాయిస్ తోటి. మిమ్మల్ని అంటే లైక్ చీరలో నుంచి ఒక స్వర్గంలోకి తీసుకెళ్ళింది అనమాట. చీరలు చూపించడం ఒకే అయితే ఆమె వాయిస్, నళిని గారి వాయిస్ అలా అంటే ఇట్లా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అసలు ఇంకొంచెం సేపు చూపించినా ఏమై అనిపించేది కాదు. షాపింగ్ కి వెళ్ళి వింధ్య చెప్పినట్టు షాపింగ్ కి వెళ్ళి షాప్ లో వాళ్ళు రకరకాల చీరలు చూపిస్తున్నట్టు. దానికి తోడు ఎంత ముద్దుగున్నారో లేడీస్. అంటే వాళ్ళు అంటే గొప్ప ఫ్యాషన్ షో అవసరం లేదు, ఫ్యాషన్ లైక్ అలా అవసరం లేదు. అంటే వాళ్ళు ఈచ్ అండ్ ఈచ్ స్టెప్ వేస్తుంటే నళిని గారి బ్యాక్గ్రౌండ్ సీరియస్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్లకు ఎందుకు ఇంత క్రేజ్ ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైంది నళిని గారి వాయిస్ విన్న తర్వాత. ఆమెకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి నళిని గారికి. ఇంకెవరు వెనకాల హార్డ్ వర్క్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ తాసా. నళిని గారు మీరు కాల్లో ఉంటే ఒక 2 మాటలు మాట్లాడగలరా? హలో, ఐఎమ్ నళిని అండి. నళిని గారు మీకోసం వెయిట్ చేస్తున్నానండి. కెన్ యూ హియర్ మీ? కెన్ యూ హియర్ మీ అండి? వినిపిస్తుంది నళిని గారు, మాట్లాడండి. Thank you so much Andy for the words of, and I was watching on the TV all your show and I can see Pragnya, I can see you very clearly. Am I heard? వినిపిస్తుంది నళిని గారు. Yes. Thank you for the words of encouragement Andy. I think she's Vindhya Reddy. She spoke very well. ఎందుకంటే నా వాయిస్ నాకు ఇష్టం లేదు, కానీ my voice is taken very well. అంటే ఒకళ్ళ గురించి అంటే వాళ్ళకి తెలీదు. సీరియస్లీ మీ వాయిస్ ఎంత ఎలిగెంట్ గా ఉందంటే, నేను ఫస్ట్ అంటే ఏదైనా ఇంప్రెస్ అయ్యేది అక్కడి నుంచి స్పీకర్ తోని స్టార్ట్ అవుతుంది. స్పీకర్ ప్రాపర్ గా ఉండిందంటే ఆటోమేటిక్ గా కాన్సన్ట్రేషన్ కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. అంటే ఒక్కొక్క వస్తుంటే దాని ఎక్స్ప్లెనేషన్ కానీ ఇన్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇట్స్ అమేజింగ్. Thank you Andy. You're making me stage another show Andy. I think actually I was disappointed, but after hearing your words I think I'm just motivated again to do another show and again you should see that. అసలు అంటే ఊరికే చెప్పట్లేదు, సీరియస్లీ అంటే నేను ఫీల్ అయ్యింది చెప్తున్నా. ఇంకా దగ్గర ఉంటే గట్టి హగ్ ఇచ్చేదాన్ని అంతే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. I'll come for the hug. Sure ga. And you know you guys were amazing, all the programs. When I've been watching from I was connecting to the TV and watching, and I think I thought my voice is a bad point in that, but you made it, you told me that it's nice. Thank you so much. అంటే పీస్ గా ఉన్నారు కదా, ఎంత బాగా కనపడింది మీ వాయిస్ నా. Thank you I'm honored. I'm honored. Thank you TSA for giving me a chance, and thank you to see all of you. And we have a festive in spite of the COVID we could all do and connect well. Thank you so much. I can never forget your faces. Thank you so much. Me too. Your red saree too. Pleasure meeting you. I know, great saree, great look. You also look very good. Thank you so much. Thank you. Pragnya is carrying on the show very well. Keep it up dear. Thank you so much. Thank you Nalini garu. Thank you. Yes.